పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామంలో ముద్రగడ పద్మనాభం విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఇటీవల అకాల మరణం చెందిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విగ్రహం రూపుదిద్దారు ప్రముఖ శిల్పి ఏకే ఆర్ట్స్ అధినేత కరుణాకర్ వడియార్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అకాల మరణం చెందటంతో ముద్రగడ అభిమానులు రాజమండ్రి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో విగ్రహాలు పెట్టాలని నిర్ణయించడంతో ఈ విగ్రహాలు తయారు చేస్తున్నట్లు కరుణాకర్ వడియార్ తెలిపారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అకాల మరణంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆయన శిల్పాన్ని ఇప్పుడు శిల్పి కరుణాకర్ వడియార్ తీర్చిదిద్దుతున్నారు. ఆ విజువల్స్ మన టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వివిధ ప్రాంతాల్లో ముద్రగడ విగ్రహాలను అభిమానులు ఇప్పటికే నెలకొల్పుతున్నారు. ఈ నేపథ్యంలో శిల్పి వడియార్ కూడా ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని ఆయన చెక్కుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరికొన్ని రోజుల్లోనే ఈ విగ్రహం పూర్తిగా కూడా తయారవుతుందని చెప్పేసి ఆయన అన్నారు. ఈ మధ్య ముద్రగడ పద్మనాభం గారి అకాల మరణంతో వారి అభిమానులు వారి విగ్రహాలు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి జంగారెడ్డిగూడెంలో ఒకటి, అలాగే రాజమండ్రిలో ఇవి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వీరి విగ్రహాలు ఆర్డర్ ఇచ్చారండి. ఇది నిలువెత్తు విగ్రహం కూడా అతి త్వరలోనే తయారు చేసి వీరి అభిమానులకి అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.